సార్, హలో, నమస్తే. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో పర్యటన ముగించేసుకున్నట్టున్నారు. సో ఏదైతే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు కలిశారు, మాట్లాడారు. మరి ప్రధానంగా పోలవరం చాలా చాలా కీలకమైన ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటండి దీనిపైన? అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఆ, సీతారామన్ గారిని కలిసిన నేపథ్యంలో యాక్చువల్గా అవును. పోలవరం రాజధానికి సంబంధించి రెండు అంశాలు ఇంతకు ముందు పర్యటనలోనే క్లారిటీ వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఇమీడియట్ గా 12,500 కోట్ల రూపాయలు ఆ, మంజూరు చేశారు. ఇవన్నీ జరిగాయి. అయితే నిన్న అంటే పోలవరం గురించి కూడా మాట్లాడతానండి. నిన్న అయితే ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేట్ చేసింది, నాకున్న సమాచారం ప్రకారం ఆయన నదుల అనుసంధానానికి సంబంధించి ఒక ప్రపోజల్ చేశారండి. ఒక ఓకే. 60,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఆ, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నదుల నదుల అనుసంధానం. అనుసంధానం. అవి ఏమేంటి అంటే ఓకే. గోదావరి కృష్ణ పెన్నా నదులను అనుసంధానించడం ద్వారా రాయలసీమని కరువు రహిత ప్రాంతంగా చేయాలి, ఆయకట్టు స్థిరీకరణ చేయాలి. ఎప్పటికీ కూడా ఓకే. రాష్ట్రం అంతా అంటే ఇప్పుడు గోదావరి ఏమో అటు ఆ, కోస్తా జిల్లాలు, అటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాకా గోదావరి పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మనకి సాకారం అవుతుంది. ఇటు మనకి పులిచింద్ర ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏరియా మొత్తం అవుతుంది, ఈ కృష్ణా గుంటూరు ఈ ప్రాంతం అంతా కూడా. వేరే మనకి రాయలసీమకి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఆయన ప్రపోజల్ చేశారంటే గోదావరి కృష్ణ పెన్న నదులను అనుసంధానించడం ద్వారా ఈ రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా మన వినుకొండ దగ్గర బొల్లాపల్లి ఉంది. బొల్లాపల్లి ప్రాంతంలో బనకచెర్ల అనే ప్రాంతం, అక్కడ ఒక రిజర్వాయర్ని కట్టడం ద్వారా ఈ నదుల అనుసంధానం ద్వారా వచ్చే నీటిని నిల్వ ఉంచి అక్కడి నుంచి కూడా రాయలసీమకి వాటిని అందజేస్తారనమాట. ఈ కాలువల ద్వారా కానీ, చెరువులు నింపుకోవడం ద్వారా కానీ ఆ ఏరియా. దీనికి మొత్తం 60,000 కోట్ల రూపాయలు అంచనా అవుదని అంచనాలు మేము త్వరలో డిపిఆర్ పంపిస్తారు మేడం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెద్ద మనసు చేసుకొని మాకు 60,000 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తం కనుక కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతాది భరిస్తుంది. సో దానికి సంబంధించి త్వరలో డిపిఆర్ పంపుతామని చెప్పారు. ఆయన ఇంకోటి కూడా ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు ఒక స్లోగన్ ఇచ్చారనమాట. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా ఆయా ఏరియాల్లో రైతుల ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయి, వ్యవసాయ ఆధారిత రైతులందరూ కూడా ఏ విధంగా పైకి వస్తారనేది అక్కడ వాళ్ళు ఆలోచన చేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సో మమ్మల్ని మా ప్రాంతం వైపు కూడా ఆ విధంగా దృష్టి సారించండి. ఈ విధంగా ఆల్రెడీ మేము నదుల అనుసంధానం అనేది పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అక్కడ మనం పవిత్ర సంఘం దగ్గరికి వచ్చేస్తున్నాయండి, కృష్ణానదికి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా మనకి కృష్ణానది దాకా వస్తుంది. కృష్ణానదిలో కనుక ఎప్పుడైనా నీళ్లు తక్కువ ఉంటే గోదావరి ద్వారా ఎత్తిపోతలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అవన్నీ అందజేస్తాం. సో రెండో అంశం ఏంటంటే ఆయన ఇటీవల బుడమేరు ప్రాజెక్టు కానీ, లేదంటే అటు తూర్పు గోదావరి దగ్గర వరదలు వచ్చాయి, బాగా దెబ్బతింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి మా స్టేట్ జిఎస్టీలో 1% అదనంగా వసూలు చేసుకుంటానికి అనుమతించమని. అంటే జిఎస్టీ 1% పెంచాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం. సో ఈ రెండు అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ఆటోమేటిక్ గా ఈ పోలవరానికి 12,500 కోట్లు త్వరగా రిలీజ్ చేయాలని, అమరావతికి సంబంధించి అది గ్రాంట్ ద్వారా ఇస్తున్నారా లేదా కేంద్రమే కేటాయిస్తుందా అనేది పాయింట్. ఇక పోలవరం సంబంధించి మీరు అడిగారు. పోలవరం ఏంటి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఫస్ట్ ఆయన అనుమతులు రాకుండానే కుడి ఎడమల కాలువల్ని నిర్మాణం చేపట్టారు. అయితే అది 2014లో వచ్చేసరికి కేంద్రం దగ్గర ఉన్న ప్రపోజల్స్ మేరకు రాష్ట్రానికి అన్యాయం, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మేమే నిర్మించిస్తామని చెప్పేసి కేంద్రం ప్రపోజ్ చేసింది. అయితే మనకు విభజన నేపథ్యంలో ఉన్న నిధుల సమస్య దృష్ట్యా అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది 2016 వరకు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో 2016లో కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో 20,946 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులు అవసరం అవుతాయని నిర్ధారించారు. అప్పుడు స్టీలు, సిమెంటు, ఏదైనా రేట్ల ప్రకారం అప్పుడు నిర్ధారించారు. సో దాని నేపథ్యంలో ఆయన ఆ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే కేంద్రమే నిర్మించాల్సిన విషయాన్ని విభజన చట్టంలో ఉంది. కాబట్టి అయితే
వివిధ రాష్ట్రాల్లో కేంద్రం నిర్మించే ప్రాజెక్టులన్నీ కూడా నత్తనట్టు నడుస్తున్నాయి. కేవలం 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చేసి ఆపేస్తారు. సో పోలవరానికి కూడా ఆ గట్టి పట్టిద్దనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. మేమే కట్టుకుంటాము, మేమే కాంట్రాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని ఎంపిక చేసుకొని కట్టుకుని త్వరితగతిన పూర్తి చేసుకుంటాం మేమని కేంద్రాన్ని అడిగారు. కేంద్రాన్ని అడిగిన నేపథ్యంలో కేంద్రం దానికి సరేనంది. దానికి కాంట్రాక్టర్లు పిలిచి ఆయన నిర్మాణం చేపట్టారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, అదేవిధంగా కొంత చేపట్టి ప్యారలల్ గా ఏం చేశారంటే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కూడా ఆయన చేపట్టారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో 2019కి వచ్చేసరికి దాదాపు 70% ఆఫ్ పోలవరం వర్క్స్ మేము పూర్తి చేశామని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కాంట్రాక్టర్లను మార్చేసేసి రివర్స్ స్టాండింగ్ అని చెప్పేసి మేము కొన్ని దాని తర్వాత ఆయన ఒక స్టాండ్ తీసుకోవటం ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి మన అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో వీళ్ళు అధికారులు తప్పుతో పట్టించారో తెలియదు, లేదా వాళ్ళకి అవగాహన లోపం నాకైతే తెలియదు. కానీ ఇగో వచ్చే ఖరీఫ్కి మేము పోలవరం నుంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం, ఆ తర్వాత రబీకి ఇవ్వబోతున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారే 3 డేట్లు ప్రకటించారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇందాక విజయ్ ఒక నిమిషం పూర్తి చేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు తెలియదు ఏంటంటే 2020లో వరదలు వస్తే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందనే విషయాన్ని 2023లో గుర్తించారు. అది చాలా పిటి అయిన విషయం అనమాట. ఆ తర్వాత ఇలా మంత్రి కూడా మారిపోయాడు. అక్కడ తర్వాత ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పిలిపించడం, ఆ నిపుణుల బృందం కూడా ప్రస్తుతం 2-3 ఆల్టర్నేట్ చెప్పిన నేపథ్యంలో డయాఫ్రామ్ వాల్ పూర్తిగా కొత్తదిగా నిర్మించాల్సిందే అని చెప్పేసి వాళ్ళొక నివేదిక ఇచ్చారు. ఆ మేరకు వెళ్తా ఉంది. అయితే ఇక్కడ మన ప్రసాద్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా ఉన్నారండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే, లేదు మనం అనుకున్న 45 అడుగుల మేరకు ఎత్తులో ఉంచాలి అంటే ముందు నిర్వాసితులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిహారాన్ని చెల్లించి వాళ్ళందరినీ కూడా ఆయా గ్రామాల నుంచి తరలించినప్పుడే ఈ పోలవరం నిర్మాణం సాధ్యమవుతుంది. లేదంటే ఇట్లాంటి ఈ ఒడిదుడుకులు వస్తానే ఉంటే ఆ నిర్వాసితులకు సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వస్తారో వేరే ప్రాంతాలు అంటే ప్యారలల్ గా నిర్వాసితుల సమస్యను తీర్చాలి, మరోవైపు డయాఫ్రామాలని పూర్తి చేయాలి, పక్కా వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు గారు మంచి నైపుణ్యంగా ప్రకటించింది 2020 చేస్తామని చెప్పేసి. సో అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సార్. సో దాని తర్వాత మరొక అంశం మీకు ఇందాక చెప్పినట్లుగా ఏదైతే మద్యానికి సంబంధించిన వ్యవహారం. సో మద్యం అనే దాన్ని మామూలుగా ప్రభుత్వాలు అనుమతించడమే ఓ విధంగా చెప్పాలి కొంచెం బాధాకరమైన అంశం. దాన్ని ప్రభుత్వం వేసింది. సరే మధ్యలో దళారీలు లేకుండా చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు. సో ఆ దళారీలు లేకుండా చేసి మరి దాన్ని ఎవరు మింగేశారా అనేది ఎవరికో తెలియాలి. ఎందుకంటే అక్కడ డిజిటల్ పేమెంట్ అనేది మిస్ అయిపోయింది అనేది గగ్గోలు పెడుతున్నారు. పైగా ఇక బ్రాండ్ సంగతి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. అసలు మద్యం అనేది మద్యం ప్రియులకి ఒక పీడకల్లాగా అనమాట. వామ్మో ప్రభుత్వం మారిపోయి మరలా పాత బ్రాండ్లు వస్తున్నాయి అనగానే ఒక్కొక్కళ్ళు అసలు ఎంత ఆనందం అంటే, కోవిడ్ సమయంలో మీకు గుర్తుండే ఉంటది, మద్యం షాపులు అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. తర్వాత ఒకసారి మద్యం షాప్ ఓపెనింగ్ అనగానే డబ్బులు పెట్టుకుని వెళ్ళారు. డబ్బులు బ్యాండ్ మేళ అంతా పెట్టుకుని వెళ్ళి మద్యం షాప్ ఓపెన్ చేస్తుంటే ఆ సంబరాలు అన్నమాట. సో ఆ విధంగా మొన్న బ్రాండ్ మారిన తర్వాత సంబరాలు చేసుకున్న పరిస్థితి. సో మరి అంత దారుణమైన పరిస్థితి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే అందులో కుంభకోణం. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఏదైతే వాళ్ళకి దర్యాప్తు చేశారంటే ఆ రిపోర్ట్ తీసుకుని సిఐడి అధికారులకు అప్పచెప్పమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అప్పచెప్పారు. ఏం జరగబోతుంది,